Hello guys, welcome back to our channel, Avani Stories World. Define Love Part 53. దొంగ సచ్చినోడు తెలిసి కూడా కట్ చేస్తున్నాడు. ఏంట్రా బాబు ఇలా ఉంది ఈ డ్రెస్ అని తల పట్టుకొని కూర్చుంది వరేణ్య. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా చూపించాలో తెలియక కాల్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో, నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను అత్తమ్మ దగ్గర నిద్రపోతాను, నీతో కచ్చి అని యాంగ్రీ ఇమోజీ సెండ్ చేసి డ్రెస్ ఆహా ఆ గుడ్డ పీలికని కబోర్డ్లో పడేసింది. వాణి గారు కూడా తిరుగుతూ పప్పుకి ఉప్పు డబ్బా అందిస్తూ కూరకి కారం డబ్బా ఇస్తూ కబుర్లు చెప్తుంటే, ఇలా టైం వేస్ట్ చేసే బదులు చదువుకోవచ్చు కదా వారు, కన్నయ్య వచ్చాక చెప్తాను అన్నారు. అదిగో నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? మీ అబ్బాయి మొగుడుగా ఉన్నప్పుడే స్వీట్గా ఉంటాడు, అదే మాస్టర్ అయితే మిర్చి తిన్న కోతిలా అరుస్తాడు. అవసరమా నాకు? అయినా స్టడీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు అత్తమ్మ అంది. నువ్వేం పిల్లవే ఇంత వెరైటీగా ఉన్నావు, మినిమం స్టడీ వచ్చి ఉండాలి వరు, లేకపోతే జాబ్ కూడా చేయలేవు ఫ్యూచర్లో. మన ఇద్దరం కలిసి సొంతంగా ఒక బిజినెస్ పెడదాం, ఇన్వెస్ట్మెంట్ మావయ్య గారు అండ్ విరాట్ ఇస్తారు, మనకు వచ్చే లాభాలు వాళ్ళకి ఇచ్చేస్తే సేవ్ చేస్తారు అంది. ముందు చదువుకో అండ్ ఈ విరాట్తో కలిసి ఏమైనా చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా అన్నారు వాణి. మీరు వద్దన్నా నేను ఫిక్స్ అయిపోయా అత్తమ్మ, కౌంటర్ దగ్గర కూర్చుని క్యాష్ తీసుకోవాల్సింది మీరే అంది నవ్వుతూ. టైం 8 అయింది, ఇంకా రాలేదేంటి కంగారుగా అడిగారు వాణి. ఈరోజు వర్క్ ఉంది అన్నారు, మీరు తినియండి అత్తమ్మ, నేను వెయిట్ చేస్తాను విరాట్ గురించి అని చెప్పింది. సుదర్శన్ వాణికి భోజనం వడ్డించి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ఫ్రెష్ అయి వచ్చాక డ్రెస్అప్ అయి హాల్లో కూర్చుంది. విరాట్ ఎప్పట్లా కాకుండా బాధగా వచ్చిన సంజీవ్ వాయిస్కి అతని కనుబొమ్మలు ముడిపడటంతో, ఎనీథింగ్ రాంగ్? శాండీ ఓకేనా అన్నాడు కంగారుగా. శాండీ వాజ్ గుడ్, మిస్టీ వచ్చి ఇంట్లో సెటిల్ అయింది అన్నాడు. ఇంత త్వరగా వస్తుందని విరాట్ కూడా ఆలోచించకపోవడంతో, ఈ మ్యాటర్ శాండీకి తెలియకూడదురా అన్నాడు గంభీరంగా. ఎలా మేనేజ్ చేయాలరా? రేపు కాల్ చేసి ఫ్రీగా మాట్లాడతాను, వర్క్లో ఉన్న సంజు అన్నాడు. ఓకే విరాట్, ఏదో ఒకలా నేను మేనేజ్ చేస్తాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు సంజీవ్. విరాట్ మైండ్ మొత్తం క్లమ్జీగా మారడంతో ఇక వర్క్ చేసే మూడ్ లేక ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వెంటనే సరిగ్గా 10 నిమిషాల తర్వాత అతని బైక్ సౌండ్ వినిపించడంతో డోర్స్ ఓపెన్ చేసింది వరేణ్య. అతని టీషర్ట్లోనే ఉన్న ఆమెను చూసి ఫేస్ చిట్లిస్తూ డిన్నర్ తీసుకొచ్చే అన్నాడు. సరే. ఆమెకు లుక్ ఇచ్చి బ్యాగ్ సోఫాలో పడేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు నేరుగా. చిరాకు మొత్తం పోయేలా బాత్ చేసి నైట్ ర్యాక్ వేసుకుని ఫ్యాన్ ఆఫ్ చేశాక తను తెచ్చిన సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించాడు. ఏంటి విరాట్ ఇదంతా? స్వీట్ మెమొరీస్. బెడ్పై కూర్చోబోతున్న వరేణ్ని నాకుతూ షర్ట్ విప్పై అన్నాడు. అతని వాయిస్లో చేంజ్కి ఓరగా చూస్తూ, తెలిసిపోయిందా అని అడిగింది. నా మాటకి నో చెప్పలేవే పొట్టి, ఐ వాంట్ టు సీ యూ ఇమీడియట్లీ అన్నాడు తొందర చేస్తూ. కళ్ళు మూసుకో. రెప్ప వేయకుండా ఆమె వైపు అట్టే చూస్తున్నాడు. అంటూ చిన్నగా విరాట్ షర్ట్ విప్పి ముడుచుకుపోతుంది వరేణ్య. నూడిల్స్ డ్రాప్స్ కలిగిన డీప్ వీనెక్ నడుము దగ్గర డైమండ్ షేప్లో కట్టైన నావెల్ క్లారిటీగా కనిపిస్తుంది. బ్యాక్ మొత్తం ఓపెన్, థైస్ వరకు ఉన్న మినీ ఫ్రాక్ అది. ఎందుకు విరాట్ ఇలాంటి డ్రెస్ తెచ్చావు? నీ ముందు ఇలా ఉండాలంటే ఎంత సిగ్గుగా ఉందో తెలుసా అంది బిడియంతో. అతనికి మాత్రం ఆమె మాటలు చెవికెక్కడం లేదు అసలు. క్యాండిల్ వెలుగులో గోల్డ్ కలర్ ఫ్రాక్ మరింతగా మెరుస్తుంటే రెప్ప వేయడం మర్చి చూస్తున్నాడు. మాట్లాడేది కాస్త మరింతగా ముడుచుకుపోతూ పిల్లో అడ్డుగా పెట్టుకుంది. పొట్టి, మరి డిస్టర్బ్ చేసింది కదా, వాయిస్ సీరియస్గా వచ్చిందన్నమాట. అలా కోపగించుకోకు, తీస్తున్నాలే అంటూ పిల్లో పక్కన పెట్టి గుండెల దగ్గర డ్రెస్ పైకి లాక్కుంది. నువ్వెంత అడ్జస్ట్ చేసినా యూజ్ లేదు చెప్పి ఫుడ్ ప్లేట్ ఇచ్చాడు. ఇబ్బంది పెడుతున్నావు ఈజ్ ఇట్? అంటే నీ ఎదురుగా ఇలా ఉండాలంటే సిగ్గుగా ఉందిరా. వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇష్టమని చెప్పావు, ఆ ఫ్రాక్ బాగుంది, బార్బీ డాల్లా ఉన్నా. లుక్ ఇన్ టు మై ఐస్ పొట్టి. ఓరగా అతని కళ్ళల్లోకి చూసిన వరేణ్యకి విరాట్ భావం ఏంటో అర్థమవ్వడంతో
తనను తాను ఫ్రీ చేసుకుని ఫుడ్ ప్లేట్ తీసుకుంది. ఆమె పెట్టినవి తింటూనే వరేణ్యని స్టేర్ చేస్తున్నాడు విరాట్. నన్ను తెనుకుని చూపులతో చిరుకోపంగా చెప్పింది. ఎనఫ్ అంటూ వరేణ్య హ్యాండ్ వాష్ చేసుకొచ్చాక ఆమె చేతిలో టాబ్లెట్స్ పెట్టాడు. బుద్ధిగా వేసుకుని విరాటంలో కూర్చుంటూ, అయ్యగారికి ఇలాంటి ఫ్యాంటసీస్ కూడా ఉన్నాయా అంది ముక్కు లాగుతూ. లాట్ ఆఫ్ ఫ్యాంటసీస్ ఉన్నాయి, నగ్నంగా తగులుతున్న వీపుకి చిరుముద్దులు అద్దుతూ చెప్పాడు. అతని మీసపు తాకిడికి, తడిపెదవుల ముద్రకి వరేణ్య శరీరం గహూరుపాటుకి గురవుతుంటే ఆమె వస్త్రానికి ఉన్న ఒకే ఒక్క ముడిని పంటితో లాగేశాడు. ఆమెకి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే డ్రెస్ కిందకి జారిపోవడంతో విరాట్ అని కీచుగా రుస్తూ చేతులు క్రాస్గా పెట్టుకుంది. ఇలాంటివి ఆర్డర్ పెట్టేస్తాను, చాలా కంఫర్ట్గా ఉన్నాయి పొట్టి అల్లరిగా చెప్పి వరేణ్య మీదకి చేరిపోయాడు. వెలుగుని పంచుతున్న కొవ్వొత్తులు వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రణయ శృంగారాన్ని చూడలేక కరిగిపోయి చీకటిగా మార్చడంతో వరేణ్య నోటి నుండి వచ్చే రతి కూజుతాలు విరాట్లో మరింత తమకం రాజేసి రోజు కంటే విభిన్నంగా ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఐ హేట్ దిస్ డ్రెస్ నీరసంగా చెప్పి విరాట్ గుండెలపై వాలిపోయింది వరేణ్య. వాళ్ళిద్దరి వేడికి ఏసీ చల్లదనం తక్కువయ్యి స్వేదం ఇరుతనువుల్ని ఆక్రమించడంతో ఫ్యాన్ వేసి ఆమెకి ఫోర్ హెడ్ కిస్ ఇచ్చాక ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నాడు విరాట్. ఏంటి బాస్, నన్ను చూడట్లేదు ఈ మధ్య? మీ ఆవిడొచ్చాక మారిపోయావా అంది కామిని. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ కామి, సిగ్గు లేకుండా బిహేవ్ చేయకు. విరాట్ నా కొడుకు, అలాంటిది నేను ఎలా నీతో ఉంటానని అసహనంగా అడిగాడు కేశవ్. సరేలే, ఆ విషయం వదిలే, మీ ఆవిడ కూడా తిరుగుతున్నావు, ఏంటి విషయం అంది. కోపంలో తనని బలవంతం చేయాలని చూశాను అని విరాట్ రియాక్షన్ మొత్తం చెప్పాడు ఆవేశంగా. అప్రయత్నంగా ఇదంతా విన్న వికాస్ డోర్స్ ఓపెన్ చేసి ఆవేశంగా తన కాలర్ పట్టుకున్నాడు. దొంగపడిన వారానికి కుక్కలరిచినట్టు మీ అమ్మని ఎప్పుడు అలా చేస్తే ఇప్పటి రియాక్ట్ అవుతున్నావు, పోరా పో అన్నాడు కేశవ్ అసహనంగా. నిస్సహాయంగా బయటకు వచ్చిన వికాస్ సైలెంట్గా గార్డెన్లో కూర్చోవడంతో ఆ రోజు విరాట్ తనని ఎందుకు కొట్టాడో గుర్తొచ్చింది. జిమ్ కంప్లీట్ చేసుకున్న విరాట్ దీర్ఘంగా ఆలోచిస్తున్న అతన్ని కదిపాడు ఏమైందంటూ. ఆ కేశవ్ అమ్మతో ఇలా బిహేవ్ చేశాడని ఎందుకు చెప్పలేదు బాధగా అడిగాడు వికాస్. ఏం చేయగలవురా, ఆల్రెడీ వాడికి వార్నింగ్ ఇచ్చాను. మనకి ఎందుకు ఇలా జరుగుతుందిరా, ఏం మిస్టేక్ చేశాం? వాడు వెధవైనా చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇంకెన్ని రోజులు భయపడుతూ బ్రతకాలి విరాట్ అన్నాడు ఆవేదనగా. ఈరోజు హ్యాపీగా ఉన్నాడని వాడు మంచివాడు అయిపోడు చోటు. మన ప్రశాంతతను దూరం చేసిన వాడు పనిష్మెంట్ ఖచ్చితంగా తీసుకుంటాడు. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ వెయిట్ చేస్తుండు అని ధైర్యం చెప్పాడు విరాట్. ఈరోజు వాడు అమెరికా వెళ్తాడు, ఏం చేయాలో తెలుసుగా అన్నాడు. ఎస్, పక్కాగా వర్కౌట్ చేస్తా కసిగా పిడికిలు బిగిస్తూ చెప్పాడు వికాస్. అమ్మ జాగ్రత్త, ఎవ్రీ టైం నేను దగ్గరగా ఉండలేను. సరే అన్నయ్య, కానీ వాడి చావు అమ్మ వాళ్ళ మాత్రమే జరగాలి, కుళ్ళి ఏడుస్తూ చావాలి కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు వికాస్. విరాట్ రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి నేను 3 డేస్లో వచ్చేస్తాను, నువ్వు ఆఫీస్ జాగ్రత్తగా చూసుకో అన్నాడు కేశవ్. అండ్ వన్ మోర్ థింగ్, కామిని కూడా ఆఫీస్కి వస్తుంది. ఓకే. విరాట్ను ఒకసారి చూసి కారులో కూర్చున్నాడు కేశవ్. బాస్, నేను డ్రాప్ చేయడానికి వస్తాను అంటూ కామిని కూర్చోవడంతో మరుక్షణం విరాట్ పెదవులపై రాక్షసమైన నవ్వు వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన వరేణ్య లేచి తిప్పేస్తున్న కడుపు నొప్పిని తట్టుకోలేక దుప్పటి పక్కకు తీసేసరికి తనపై విరాట్ షర్ట్ ఉండటంతో పరుగున వాష్రూమ్కి వెళ్ళింది. నీర్స్ తీర్చుని వచ్చేసరికి ఎక్కడ లేని నీరసం ఆవహించడంతో విరాట్ అని చిన్నగా పిలిచింది. కేశవ్తో మాట్లాడుతూ వరేణ్య పిలుపు తెలియకుంటే బయటకు వచ్చే ఓపిక లేక స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్స్ వేసుకుని బెడ్పై వాలింది వరేణ్య. డాక్టర్ మంచి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంటే మొత్తగా నిద్రలోకి జారుకుంది.
విరాట్ టిఫిన్ తిన్న తర్వాత రూమ్కి వెళ్ళడంతో ఇంకా నిద్రలోనే ఉన్న వరిణిని చూసి బెడ్పై కూర్చుని ఆమె నడుము పట్టుకుని లేపి కూర్చోపెట్టాడు. కాసేపు నిద్రపోతాను విరాట్. నోప్, ఈరోజు నుండి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యరా అన్నాడు. పూర్తి నిద్రమత్త ఒక్క మాటతో వదిలిపోవడంతో అత్తమ్మ నీతో మాట్లాడేశారా అంది ఏడుపు ముఖంతో. నో, ఇట్స్ మై ఓన్ డిసిజన్. శాండీ కూడా క్లాసెస్కి అటెండ్ అవుతుంది. డౌట్స్ ఉంటే ఈవినింగ్ 1 అవర్ క్లారిఫై చేస్తానని చెప్పాడు. నాకు చదువుకోవడం ఇష్టం లేదు. షటప్ పొట్టి, దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. ఇష్టం లేదని చెప్తున్నాను కదా విరాట్. నాకు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనుంది. స్ట్రెస్ లేకుండా చదువుకో. ప్రెజెంట్ నా మైండ్ సహకరించట్లేదురా. స్టడీ టైంలో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ టైంలో ఎందుకు చదువుతావు? ఆర్గ్యూ చేయకపోతే జస్ట్ డూ వాట్ ఐ సే. నా మాట వినవా అయితే? మై డెసిజన్ ఈజ్ ఫైనల్. అయితే నా మాట కూడా విను. నేను ఒక పని మాత్రమే చేస్తాను. చదువుకోమంటావా, నీతో కాపురం చేయమంటావా? ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే అంది కరుకుగా. ఆర్ యూ సీరియస్ పొట్టి? ఎస్, నువ్వు చెప్పేది సీరియస్ అయినప్పుడు నేను చెప్పేది కూడా అదే. దెన్ కంప్లీట్ యువర్ స్టడీస్. ఆఫ్టర్ దట్ మన లైఫ్ న్యూగా స్టార్ట్ చేద్దాం. ఫైన్, నన్ను మా ఇంటికి పంపే. శాండీ దగ్గర ఉండి చదువుకుంటాను. నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఆమె విసుగును వియాడుగా చూస్తూ పీరియడ్స్ వచ్చాయా అని అడిగాడు. ఏదైతే నీకెందుకు? పెళ్ళాన్ని కేర్ చేయడం రాదు కానీ డామినేట్ చేయడం మాత్రం వచ్చు. ఎలా ఉందని అడగడం చేత కాదు కానీ చదువుకోవాలంట అని ఫ్రస్ట్రేషన్తో చెప్పి బయటకు వచ్చేసింది. వరేణ్య. ఎస్ విరాట్ సార్. స్టాప్ దేర్. డోంట్ యూ డేర్ టు స్టాప్ మీ అంటూ అత్తమ్మ మీ రూమ్లో నిద్రపోతాను, కాసేపు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి గట్టిగా డోర్ క్లోజ్ చేసుకుంది. ఉలిక్కిపడిన సుదర్శన్ విరాట్ వైపు చూస్తూ అమ్మాయిని ఏమన్నావు అని అడిగారు. వాణిది కూడా సేమ్ క్వశ్చన్ కావడంతో అట్టే చూస్తున్నారు విరాట్ వైపు. తనకి మూడ్ అండ్ హెల్త్ డిస్టర్బ్ అయింది మామ్, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వరేణ్య దగ్గరికి వెళ్ళాడు. చిన్నగా ఆమె తల్లి నిమురుతుంటే మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు అని మనసు చెప్తున్నా వినే స్టేజ్లో లేదామె. 11 to ఈవినింగ్ 3 వరకు క్లాసెస్ పొట్టి. హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్. అర్థం అవ్వకపోయినా ఆలోచించుకో. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ అంటూ తాను చెప్పాలనుకున్నది చెప్పి ఫోర్ హెడ్ కిస్ చేశాక పక్కన చాక్లెట్ పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నాకు సారీ కూడా చెప్పలేదు. నేను ఇలానే ఉంటాను, ఏం చేస్తాడో చూస్తానని పంతంగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. కాసేపటి తరువాత వాణి గారు ఆమెను లేపడంతో ఫస్ట్ టైం ఆవిడ బ్యారీ చేసింది వరేణ్య. పడుకోరా తల్లి అని బయటకు రావడంతో ఏం చేసిందో అర్థమయ్యి జలజల కన్నీళ్ళు రాలు చేస్తూ పరుగున బయటకు వచ్చి ఆవిడని హత్తుకుంటూ ఐఎమ్ సారీ అత్తమ్మ, మీపై అరచేసి చాలా పెద్ద పాపం చేశాను. నన్ను కొట్టండి అని విపరీతమైన మూడ్ స్వింగ్స్తో పిచ్చిగా బిహేవ్ చేసింది. హార్మోనల్ బ్యాలెన్స్ అని మూడ్ స్వింగ్స్ సాల్సా చేస్తుంటే సుదర్శన్ గారి వరిని హత్తుకుంటూ తల్లి మనం గార్డెన్లో కూర్చున్నాం పద అంటూ బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయారు. నేను అత్తమ్మని షుప్ షుప్ ఫస్ట్ ఈ ఏడపాపై ఆయన మాటలకి వెక్కి లాక్కుంటూ చూడటంతో శాండీ నువ్వు వేరు కాదు, మేమిద్దరిని ఒకటేనే అనుకుంటున్నాం. పిల్లలకి కోపం వస్తే అరిచే హక్కు ఉంటుందిగా అన్నారు. కానీ మావయ్య అదేం పెద్ద విషయం కాదంటున్నానా. ఫస్ట్ ఈ టిఫిన్ తినంటూ నోటి దగ్గర పెట్టారు. నన్ను క్షమించండి అత్తమ్మ. పిచ్చి పిల్ల, నా వల్ల ఏడ్చావని మీ మావయ్య గారు చూడు ఎలా చూస్తున్నారో అన్నారు వాణి. మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి, లోపలికి వెళ్ళిపో అన్నారు సుదర్శన్. మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోవడంతో ఆయన చిన్నప్పటి విషయాలు చెప్తూ వరేణ్యకి తినిపించి ల్యాప్టాప్ ఎదురుగా పెట్టి మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్ వరువు బంగారం, నువ్వు గుడ్ గర్ల్వి కదా, ఈ మావయ్య చెప్పిన మాట వింటావా అన్నారు. హా మావయ్య. వెరీ గుడ్, నేను లంచ్ బ్రేక్లో వస్తాను, వెదర్ బాగుంది కదా చదువుకో అంటూ ఇయర్పాడ్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాక వాణి గారిని హత్తుకున్నారు వెనుక నుండి. ఏమిటిలా వచ్చారు? వరువు అలా అందని ఫీల్ అయ్యావా? నన్ను అమ్మ అని పిలుస్తోందండి, నేనెందుకు ఫీల్ అవుతాను? నెలసరి సమయంలో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అన్నారు నవ్వుతూ. బాగా గుర్తుంది అని ఒకప్పుడు ఆవిడ కోపంలో రిమోట్ తన పైకి విసరడం జ్ఞప్తికి వచ్చి ఆ స్కార్ని తడుముకున్నారు చిన్నగా.
కేశవ్ 3 డేస్ వరకు రాడు. ఈ లోపల కావాల్సినంత మనీ తీసుకుని కొడుకుల మీదకి తోసేయచ్చు అని అప్పటికప్పుడు కన్నింగ్ ప్లాన్ వేసి విజిల్ వేసుకుంటూ కేశవ్ రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకునేలోపు విరాట్కి డన్ అని మెసేజ్ పంపాడు వికాస్. సార్, మన ప్లాన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేలాగుంది అని మెసేజ్ పెట్టడంతో ఒక సీరియస్ ఇమోజీ పంపించి డన్ అని మెసేజ్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి కాల్ చేశాడు అతను అంటే విరాట్ హైదరాబాద్లో హెల్ప్ అవ్వడానికి అడిగాడు కదా, ఇతను అన్నమాట. థ్యాంక్ యూ సార్, నో నీడ్ విరాట్, చాట్ యూ లేటర్ అంటూ తన భార్యమని రావడంతో బెడ్పై పడిపోయాడు అతను. కామిని డబ్బు తీసి కౌంట్ చేసుకుని లేగా లోపలికి వచ్చి మిస్టర్ కేశవ్ అని సీరియస్గా అరిచారు. వికాస్ తన రూమ్ నుండి వచ్చేసరికి కామిని కూడా రావడంతో హలో, మీరెవరు అంది పొగరుగా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, బ్లాక్ మనీ ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. వాట్, మా ఇంటిపై కంప్లైంట్ రావడం ఏంటి? మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నో, ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే మమ్మల్ని చెక్ చేసుకొనివ్వండి, రాంగ్ అని మేమే ప్రూవ్ చేస్తాం. మా డాడీ అమెరికా వెళ్ళారు, మేము కాల్ చేస్తామంటూ ఆగమేఘాల మీద కేశవ్ని రప్పించారు. అప్పటికే విరాట్ కూడా రావడంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎవరు కాల్ చేశారు అని రివర్స్లో క్వశ్చన్ చేశాడు విరాట్. ఇదంతా విరాట్ పనేమో అని అప్పటి వరకు అనుమానంగా ఉన్న కేశవ్ ఆశ్చర్యపోతూ ఇదంతా నువ్వు చేసిన పని కాదా అన్నాడు. ప్రెజెంట్ నీ కంపెనీలో వన్ ఆఫ్ ది మెంబర్ నేనెందుకు రిస్క్లో పడాలనుకుంటా విసుగు నటిస్తూ చెప్పాడు. అన్నయ్య, నాకు భయంగా ఉంది. కేశవ, ఏదో ఒకటి చేయి అన్నాడు వికాస్ కంగారుగా. కన్ఫర్మ్ వీళ్ళిద్దరూ కాదు, ఎవరో రైవల్సీ పని చేశారు. తెలుసుకోవాలి అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి కామిని రూమ్లో దాగిన డ్రగ్ ప్యాకెట్స్ బయటకు తీసుకొచ్చారు ఇద్దరు. కేశవ్ లాకర్ నుండి 100 crores తీసుకొచ్చి వీటికి లెక్కలు ఎక్కడ ఉన్నాయి మిస్టర్ కేశవ్ అన్నారు. రీసెంట్ ప్రాజెక్ట్లో అడ్డంగా కొట్టేసిన డబ్బు అది, ఏమని చెప్పగలడు? లెక్కలు లేవని చూపిస్తే మరటికే మోసం వస్తుంది. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే ఆ మనీ కౌంట్ నా దగ్గర ఉందని చెప్పాడు విరాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.